ఓకేనా? సో ఈ సమయంలో సో ఈ సమయంలో మనము దేవుని యొక్క లేఖన భాగాల్ని ధ్యానించడానికి ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. ఆ, వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి ప్రభుని పూజిస్తున్నాను. సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవ, నమ్మకమైన తండ్రి, మీ సన్నిధిలో మేము చేరి ఉంటున్నాం. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామములు చేరి ఉంటారో వారి మధ్య ఉంటానని సెలవిచ్చిన దేవుడు, మహాకాశములు పడ్జాలన్నటువంటి దేవుడవు, మా మధ్యలో మీరు ఉండటానికి ఇష్టపడిన విధానం బట్టి వందనాలు. మీ యొక్క తగ్గింపును బట్టి, మీలో ఉన్నటువంటి ఆ యొక్క సాత్వికాన్ని బట్టి వందనాలు. మీ ప్రేమను బట్టి వందనాలు ప్రభా. ఆ ప్రేమను బట్టి మాతో మాట్లాడాలని మా మధ్య ఉన్నారు. మీ పరిశుధాత్మ మా మధ్యలో ఉంచారు, మాలో ఉంచారు. మేము కొంత సమయం మీ యొక్క లేఖన భాగాల్ని ధ్యానించడానికి సిద్ధపడుతుంటుండగా మాతో మీరు మాట్లాడండి. మేము విశాలంగా ఆలోచించడానికి, అనేకమైన ఆత్మీయ సత్యాలను మేము తెలుసుకోగలటానికి సహాయపడండి. మేము వచ్చిన రీతిని వెళ్లకుండా మేము కొంత ఆత్మీయ జ్ఞానాన్ని, పరసంబంధమైన జ్ఞానాన్ని సంపాదించుకొని వెళ్ళుటకు మెండిన కృపను అనుగ్రహించండి. వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి వందనాలు. రావాల్సిన వారిని నడిపించండి. మీ కృపగలను అసలుగా అప్పగించుకుంటున్నాం. ఈ సమయాన్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం ప్రభు. మీరే అధ్యక్షత వహించండి. మేము ఒక సాధనం మాత్రమే. కృపగలను అసలుగా అప్పగించుకుంటూ యేసునామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. సో ఈ సమయంలో మనము ఈ మొదటి తెస్సలోని నుంచి 1వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు మనం బైబిల్ స్టడీ చేద్దాం. అంటే ఆ, అన్న మెసేజ్ పెట్టాడు అనమాట, ఇట్లాగా బైబిల్ స్టడీ తీసుకుంటే మంచిది అన్నట్టుగా. సో దాన్ని బట్టి నేను ఇది తీసుకున్నాను. తెస్సలోని రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం. ఇక్కడ 10 వచనాలు ఉన్నాయి. ఈ 10 వచనాలు మనం ఒకసారి చదువుదాం. చదివి దీనికి ఫస్ట్ ఒక నేమ్ ఇద్దాం, ఒక టైటిల్ ఇద్దాం. ఏ టైటిల్ అయితే బాగుంటుందో, సో ఒక టైటిల్ ఇద్దాం. కాబట్టి మనము ఇవి మార్చి మార్చి చదవగలిగితే మంచిది, అందరూ చదవగలిగితే మంచిది. సో మొదటి వచనము నేను స్టార్ట్ చేస్తాను, మిగిలిన వన్ ఆఫ్టర్ వన్ కెన్ రీడ్. తండ్రి అయిన దేవుని యందును ప్రభు అయిన యేసుక్రీస్తునందును ఉన్న తెస్సలోనికాయుల సంగమునకు పౌలును సిల్వను తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది, కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. రెండో వచనం, విశ్వాసంతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభు అయిన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసుకొనొచ్చు. మా ప్రార్థనల యందు మీ విషయమై విజ్ఞాపనము చేయొచ్చు. 3వ వచనమన్నా, మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. 4 ఏలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రము గాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ మీ యొద్దకు వచ్చి ఉన్న సంగతి మీకు తెలియను. మీ నిమిత్తము మేము మీ ఎడల ఎట్టివారమై ఉంటుమో మీరు ఎరుగుదురు. పరిశుద్ధాత్మ వల్ల కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి నమ్మును ప్రభువును పోలి నడుచుకుని వారెవరైతే. కాబట్టి మాసిదోనియాలోను అకయలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభు వాక్యము
మాసిదోనియలోను అకయలోను మ్రోగెను. అక్కడ మాత్రమే గాక ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసం వెల్లడి ఆయన గనక మేమేమీ చెప్పవలసిన అవశ్యం లేదు. సౌండ్ ఏదో వస్తుంది, ఎవరు పెట్టారు? తర్వాత వచ్చినము ఇంకెవరిని చదువుతారని? వెర్స్ 9. మీ యొద్ద మాకెట్టి ప్రవేశము కలిగెను, అక్కడి జనులు మమ్మను గూర్చి తెలియజెప్పుచున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గల వాడును సత్యవంతుడునగు దేవునికి దాసులగుటకును దేవుడు మృతుల్లో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకును మీరెలాగూ దేవుని వైపునకు తిరిగితిరో ఆ సంగతి వారే తెలియజేయుచున్నారు. సో థ్యాంక్ యూ బ్రదర్స్. ఇక్కడ మనము ఈ 10 వచనాలు చదివాము. ఈ 10 వచనాలు చదివిన ఆ తర్వాత మనం ఏం అర్థం చేసుకున్నాము ఒక టైటిల్ ద్వారా మనం తెలియజేద్దాం. సో ఏ టైటిల్ పెడితే మంచిగా ఉంటుందో ఒకసారి చెప్తే బాగుంటుంది. ఈ చదవబడిన 10 వచనాలకి ఒక టైటిల్ ఇద్దాం. సో మీరు త్వరగా స్పందిస్తే మనము కొన్ని ప్రశ్నలు కూడా డిస్కస్ చేసుకోవచ్చు. చాలా మంది ఉన్నారు. అన్న ఇక్కడ ఈ సంఘం ఆ, ఈ తెస్సలోనికీయులు చేసినటువంటి పరిచర్య గురించి హైలైట్ చేస్తున్నాడు కాబట్టి సో వీ కెన్ సే దట్ ఎంకరేజింగ్ ఆర్ రిమెంబరింగ్ థెస్సలోనియన్స్ మినిస్ట్రీ. ఓకే. సో encouraging the local believers or Thessalonian believers. అవునన్న. అన్న మరొక టైటిల్ ఏంటంటే ఈ సంఘం చాలా గుడ్ క్వాలిటీస్ కలిగి ఉందన్నమాట. అంటే వాళ్ళ పూర్వస్థితి కానీ ఇప్పుడున్న స్థితి కానీ చాలా దానికి చాలా కాంట్రాస్ట్, వాళ్ళు ఎట్లాగా గ్రో అయ్యారు అని ఉంది చక్కగా. అందుకని తెస్సలోనిక ఏ మోడల్ చర్చ్ అని పిలవచ్చు. తెస్సలోనిక ఏ మోడల్ చర్చ్. మోడల్ చర్చ్. ఇంకా ఇంకా చెప్పాలి. క్రియలతో కూడిన సంఘం అని చెప్పొచ్చు అన్న. విశ్వాసంతో క్రియలతో కూడిన సంఘం అని చెప్పొచ్చు. అవునవును. చర్చ్ విత్ యాక్షన్స్ అనుకుందాం. క్రియలతో కూడిన సంఘం. ఇంకా ఎగ్జామ్స్లో చెప్పినట్టు చెప్పాలి. ఇప్పుడు లాస్ట్ 3 minutes 5 minutes అని. ఇంకెవరున్నారా? ఆదర్శవంతమైన సంఘం. ఆదర్శవంతం సంఘం అన్న. అది మోడల్ చర్చ్ అని చెప్పాడన్నా. నువ్వు ఇంగ్లీష్ చెప్పా, నేను తెలుగులో చెప్పాను అన్న. మాది అయిన సంఘం. సో ఇంతటితో మనము ఈ యొక్క టైటిల్ గురించి క్లోజ్ చేద్దాం. ముందుకెళ్దాం. నేనేమనుకుంటున్నానంటే ద పవర్ ఆఫ్ ద గాస్పల్ అనుకుంటున్నాను. సువార్త యొక్క శక్తి.
అని నేను అనుకుంటున్నాను. తర్వాత మనము ముందుకెళ్దాం. సో దాన్ని బట్టి మనకి తెలుస్తుంది ఇంకా కొన్ని విషయాలు. ఆ, మొట్టమొదటి క్వశ్చన్ ఏంటంటే చదవబడినటువంటి లేఖన భాగాల నుంచి, వాట్ ఆర్ ద త్రీ థింగ్స్ ఆర్ త్రీ క్వాలిటీస్ దట్ ఆర్ బీయింగ్ హైలైటెడ్ బై ద పాల్, సిల్వనాస్ అండ్ తిమోతి ఇన్ దేర్ ప్రేయర్స్ అబౌట్ ద థెస్సలోనియన్స్? తెస్సలోనియలో ఉన్నటువంటి ఆ విశ్వాసంలో ఉన్నటువంటి మూడు మంచి క్వాలిటీస్ గురించి ఈ యొక్క పౌలు, సిల్వా సిల్వాను, తిమోతి హైలైట్ చేస్తా ఉన్నారు, తెలియజేస్తా ఉన్నారు. ఆ మూడు క్వాలిటీస్ ఏమంటారు? రెండో వచనంలో ఆ, ఉంది కదా, విశ్వాసంతో కూడిన మీ పని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, ప్రవీణ యేసుక్రీస్తు నిరీక్షణతో కూడిన మీ ఓర్పును. కరెక్టనా? సో ఇక్కడ ఏమంటున్నాడు? విశ్వాసంతో కూడిన మీ పని అంటున్నాడు. అంటే ఆ, ఇక్కడ వర్క్ ఆఫ్ ఫెయిత్, తర్వాత సెకండ్ వన్ వచ్చేసరికి లేబర్ ఆఫ్ లవ్, థర్డ్ వన్ వచ్చేసరికి పేషెన్స్ ఆఫ్ హోప్. అంటే ప్రేమతో కూడిన మీ ప్రయాస, విశ్వాసంతో కూడిన మీ పని, ప్రేమతో కూడిన మీ ప్రయాస, ప్రభు అయిన క్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పు. త్రీ ఉన్నాయి: విశ్వాసంతో కూడిన పని, ప్రేమతో కూడిన ప్రయాస, నెక్స్ట్ నిరీక్షణతో కూడిన ఓర్పు. ఈ త్రీ ఉన్నాయి. వీటి గురించి కొంచెం ఆలోచిద్దాం. అంటే విశ్వాసంతో కూడిన పని అంటే, విశ్వాసంతో కూడిన పని అంటే ఏమై ఉండొచ్చు? మనం ప్రాక్టికల్గా ఇప్పుడు అంటే ఎట్లా ఉండొచ్చు అంటాను విశ్వాసంతో కూడిన పని అంటే. అన్న, గోయింగ్ బ్యాక్ టు యువర్ ప్రీవియస్ క్వశ్చన్, ఉమ్, అంటే ఒక్కొక్క దాంట్లో రెండు రెండు ఉన్నాయి. యాక్చువల్గా మీరు మూడు అన్నారు కానీ ఆరు ఇయ్యి. ఉమ్, విశ్వాసం ఉంది, పని ఉంది, ఉమ్. ఇక్కడ అలాగే లవ్ సో ఉంది. నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు పని పని ఉంటుంది. ఆ పని ఎట్లాగనేది అనేది అనమాట. ఈ రెండు వస్తాయి మీరు చెప్పే దాంట్లోనే. విశ్వాసంతో కూడిన పని అంటే ఏ పని విశ్వాసంతో కూడింది? అదే అంటే ఇప్పుడు కేవలం విశ్వాసం అనేటువంటి ఏంటంటే ఉమ్, మనం యేసుక్రీస్తు ప్రభు దేవుడు, మనం యెహోవా పత్రులు చెప్పినట్టు యేసుక్రీస్తు ప్రభు దేవుడు అనేటువంటిది దెయ్యాలు కూడా ఉమ్. నమ్మి అడుగుతున్నాయి కదా అంటాడు. అవును. కాబట్టి క్రియలతో, క్రియలు లేని విశ్వాసం వ్రతం అన్నట్టు అక్కడ అవును. మనం మన మాటల్లో లేదంటే మన డే టు డే యాక్షన్, మనం ఇంకా అంటే ఉమ్, ఇది కేవలం ఆదివారం గుడికి మాత్రం కాదు ఇది ఇక్కడ. ఉమ్, ఆదివారం మాత్రం వచ్చి ఉమ్, ప్రార్థిస్తుంది, ఆరాధన ఉమ్, చేయడమే కాదు. యాక్చువల్ ఉమ్, వర్షిప్పర్ అనేటువంటిది ఇట్ విల్ బి రివీల్డ్ అవుట్ సైడ్ ద చర్చ్ 24/7. ఉమ్. మనం చేసే ప్రతి పనిలో కూడాను ఒక విశ్వాసకి తగ్గట్టు నడుచుకోవడం అనేటువంటి దాన్ని ఇక్కడ వాక్యం హైలైట్ చేస్తుంది. అవును. అంటే మనం చేసే క్రియల్లో విశ్వాసం అనేది అక్కడ ఎక్స్ప్రెస్ కావాలి. అంతే అన్నా అంటారా? మనము దేన్ని నమ్ముతున్నామో అది మన క్రియల్లో మనం చూపించగలగాలి. అవునవునన్న, వాస్తవం. ఉమ్, మనం ఓకే. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్లో, మన రిపోర్టింగ్లో, అవును. ఉమ్, అన్నిటిలో దేవుని నమ్మిన వారంగా ఉండాలి మనం. ఉమ్. మనం చేసే ప్రతి పనిలో కూడా నువ్వు ఒక మనిషికి మనం ఏం చేస్తున్నప్పుడు దానిలో మన విశ్వాసం అనేది ఆగపడాలి. అంటే విశ్వాసం లేనటువంటి లేనటువంటి వ్యక్తులుగా ఉండొద్దు అన్ని జనుల వలె, నిరీక్షణ లేనటువంటి అన్ని జనులు అని వస్తుంది కదా. అవును. క్రియల ద్వారా క్రియలు లో విశ్వాసం ఉండాలి. ఉమ్. ఇంకేమైనా చెప్తారా బ్రదర్స్? నరసింహ అన్నట్టుగా మనం చేసే పనిలో విశ్వాసం అనేది అర్పించాలి.
ఏమన్నా కొన్ని ఎగ్జాంపుల్ చెప్పగలుగుతారా? 1 or 2 ఎగ్జాంపుల్స్. జర్మియా అనా ఆ, ఆ, అంటే మీ దాంట్లో ఉంటదేమో, కానీ నాకు గుర్తొస్తున్న వాక్య భాగం అంటే ఈ విశ్వాసంతో కూడిన పని అంటే యాకోబు పత్రికలో రాయబడ్డ మాట నాకు గుర్తొస్తుంది. యాకోబు పత్రిక 2వ అధ్యాయము ఉమ్, 14 నుంచి 17 వచనాల్లో చూసినట్టయితే, ఉమ్, నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనా తనకు విశ్వాసం కలదని చెప్పిన యెడల ఏమి ప్రయోజనము? ఆ, అటు విశ్వాసం అతన్ని రక్షింపగలదా? ఉమ్, సహోదరుడైనను సహోదరైనను దిగంబరులై ఆనాటికి భోజనం లేకున్నప్పుడు మీలో ఉమ్, ఎవడైనా శరీరములకు కావలసిన వాటి ఇయ్యక ఉమ్, సమాధానముగా వెళ్ళి చలి కాచుకోండి, తృప్తి పొందని చెప్పిన యెడల ఏం ప్రయోజనము? ఉమ్, అలాగే విశ్వాసం క్రియలు లేనిదైతే అది ఉమ్. ఒంటిగా ఉండి మృతమగును. చెప్తే 26వ అవును. వచనం, ప్రాణం లేని శరీరం ఎలా మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము. సో అవునన్న కరెక్ట్. ఇప్పుడు అది ప్రభు. అంటే అల్టిమేట్గా ఏంటంటే మనము పనులు అంటే మనం అనేక మందికి హెల్ప్ చేయగలగాలి. సో అది దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కాబట్టి ఆ విధంగా మనం విశ్వాసాన్ని క్రియల ద్వారా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. సరే, మనకి ఆ, రెండో దానికి వెళ్దాము. ప్రేమతో కూడిన ప్రయాస అంటే, ప్రేమతో కూడిన ప్రయాస, లేబర్ ఆఫ్ లవ్. 1 or 2 పాయింట్స్. అన్నా, అంటే మరి బైబిల్లో నుంచే ఓకే చాలా మంది ఉన్నారు. అట్ ది సేమ్ టైం మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ మదర్ తెరీసా అన్న. ప్రేమతో ప్రేమతో కూడిన కూడిన ప్రయాస. మామూలుగా అది అంటే ఆ రోజుల్లో వాళ్ళు ఎంతో ఆమెను చంపాలని వచ్చినప్పటికి కూడా ఉమ్, ఆమె వాళ్ళను ప్రేమతో చూసినప్పుడు వాళ్ళు కరిగిపోయారు. అంత ఉమ్, మాత్రమే కాదు, ఆమె ఆ చారిటబుల్ ట్రస్ట్ ను ఎస్టాబ్లిష్ చేసే ముందు వెళ్ళి ఆమె ఉమ్, యాచించేటప్పుడు ముఖాన్ని ఉమ్మి వేస్తే ఉమ్. ఇది కూడా ఇది కూడా బహుమానమే అని చెప్పి వెళ్ళిపోయినట్లుగా నేను చదువుకున్నాం మనం. ఆ, అంటే ఆ, ఉమ్, మరి ఎందుకు ఇంత నీకు కుష్ఠరోగుల పట్లన్నా అసలు ముఖాన్ని ఉమ్మేసినంటే క్రీస్తు ప్రేమ నన్ను బలవంతం చేయుచున్నది అంటది ఆమె. ఉమ్, కాబట్టి క్రియలు కలిగిన విశ్వాసంతో అంటే అంత చేతలలో మరి మేలు చేస్తున్నప్పటికి కూడా కీడును ఉమ్. అనుభవించి కూడా తన రెస్పాన్స్ ఆ విధంగా ఉన్నది. అది మనం ఓకే. చెప్పొచ్చు అన్న. థ్యాంక్ యూ అన్న. అవును బ్రదర్, కరెక్ట్. ఇప్పుడు ఈ క్రియలు అనేవి మనం చేస్తూ ఉన్నప్పుడు అవి క్రియలు కదా, క్రియలు చేస్తూ ఉన్నప్పుడు దానిలో చాలా ఒడిదుడుకులు ఉంటాయి. మనకి అన్ని కూడా మనకి చేయటానికి మనసున్నా కొంతమంది సరైన రీతిలో రిసీవ్ చేసుకోకపోవచ్చు. అయితే దానిలో మనము సహించగల అంటే మనము మనం ఎంత కష్టంగా ఉన్నా కూడా దాంట్లో అట్లాగా కంటిన్యూ చేయగలగాలి అనేది మనం నేర్చుకోవచ్చు. ఉం? ఇంకేమైనా చెప్తారు? మనం ఇప్పుడు మదర్ తెరెసా గురించి విన్నాము. ఆమె క్రియలు చేస్తూ ఉంది. అయితే అదే సమయంలో చేసేటప్పుడు తను చాలా ప్రయాసపడాల్సి వస్తుంది. అంటే ఇది స్మూత్గా కావట్లేదు. మనము చేసే పనుల్లో కూడా అంటే మనకి దేవుని వాక్యం బట్టి క్రియల ద్వారా మనం చూపిస్తున్నప్పుడు చాలా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఆ ఆ టైంలో కూడా వాళ్ళు అది భరించి చేయగలగాలి. అది ఒకటి అనుకుందాం. ఇంకేమని చెప్తారు? ఇంకా కోటి శ్రవణ కోటి అన్న స్పందించాలి మీరు. మీ అన్న ముందు ఒక మౌత్ పీస్ ఉంచబడింది అనమాట. అన్న మేము హెబ్రోన్ టీవీ నుంచి మాట్లాడుతున్నాం. మీ ముందు ఒక స్పీకర్ ఉందనుకోండి, మీరు దానికి ఆన్సర్ ఇవ్వాలి. విలేకరులు అడిగిన ప్రశ్నకి మీరు సమాధానం ఇవ్వాలి. అన్న ఉమ్, సారీ నేనే మనకు అపోస్తల కార్యంలోను 4వ అధ్యాయంలో అనుకుంటాను. అంటే అక్కడ ఏమంటాడంటే మా ప్రయాస అంటే పౌలు శీలలు అక్కడ ఉమ్, తమ ప్రాణాలను కూడా అర్పిస్తూ వచ్చారు, కానీ అర్పిస్తూ వస్తున్నారు.
ఆ ఉమ్. సమయంలో వాళ్ళు కొట్టి పడవేసినప్పటికీ, బయట ఈడ్చి పడవేసినప్పటికీ, అప్పటికి కూడా వాళ్ళు మరలా సువార్త చెప్తా ఉన్నారు. చేస్తా ఉన్నారు. అంటే మమ్మల్ని ఇంత చేస్తూనే ఇబ్బంది ఉన్నారు. పెడుతున్నారు కాబట్టి ఇక మీ ముఖం మేము ఎప్పుడు చూడము. ఆ? ఉమ్, ఇప్పుడే అవును. మీకు ఛాలెంజ్ చేసేస్తున్నాము. అసలు ఛాలెంజ్ మీకు చేసేస్తున్నాం. సంబంధం లేదు. ఉమ్? ఉమ్, ఆ, లేదు కదా? అవును. అయినా కూడా ఉమ్. ఎస్ అన్న. ఇప్పుడు ప్రజెంట్ అది మనము వాళ్ళ ఎట్లా ప్రయాసం. ఉండొచ్చు అంటాను. మనకు ఎదురయ్యే పరిస్థితుల్లో మనం ఎట్లా ఉండొచ్చు అంటే, మనకి చాలా పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి కదా, ఇట్లా ప్రయాసపడుతూ ఉన్నప్పుడు. మన పేషెన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అన్న. అంటే మనం ఆ ఎంత వీలైతే అంత పేషెన్స్ కలిగి ఉంటేనే మనము సువార్తను స్ప్రెడ్ చేయగలం. మనం ఇక్కడ మనం లేబర్ ఆఫ్ ఫెయిత్ లవ్ గురించి అంటే మనం చేసేది ప్రేమ కలిగి ఉండాలనేది గురించి మాట్లాడుతూ ఉన్నాం కదా. అయితే ఇప్పుడు కొంచెం మనకి ఇబ్బంది, మనం కష్టపడుతున్నప్పుడు కొన్నిసార్లు ఇసుకొని వచ్చేస్తుంది కదా, ఇసుకు చెందుతాం. అబ్బా ఏం చేస్తాంలే ఏందనేది మనం చేసేటప్పుడు అనిపిస్తూ ఉంటుంది కొన్ని ఎదురైనప్పుడు. దాంట్లో ఈ ప్రేమ అనేది యాడ్ చేయాలంటాడు కదా, అంతే అంటారా? అవునన్న. ఆ, ప్రేమ అనేది యాడ్ చేసి, సో దాన్ని ఇంకా కొంచెం మనము చేయటానికి ఇష్టపడాలి అన్నది ఆలోచన అనుకుంటున్నాను నేను. క్రియలు కావాలి, క్రియలతో పాటు అన్న ప్రేమ అన్న అనేది ఒక కలవాలి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఉమ్, పౌలును సౌలుగా ఉన్నప్పుడు సౌలు చాలా మందిని హింసించారు కదా. ఉమ్, చాలా మందిని హింసించినప్పుడు మరి పౌలుగా మారినప్పుడు ఫస్ట్ మొట్టమొదట ఆ ప్రేయర్ చేయించుకునే దానికి ఎక్కడికి వెళ్తాడు? ఆయన దగ్గరికి వెళ్తాడు, దైవజనుడి దగ్గరికి. ఉమ్, ఆయన అవునండి. వెంటనే నువ్వు ఇప్పటి వరకు అననీయ దగ్గరికి వెళ్తాడు. ఉమ్, ఆయన వెంటనే అసలు నువ్వు పో, అసలు ఇప్పటిదాకా హింసించడం అని నిజంగా మరి తృణీకరించాల, ఉమ్, త్రోసివేయలా, దూషించాల. ఉమ్, ప్రభువా ఏంటని భయపడతాడు. దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే చెప్తాడో అప్పుడు వెంటనే అతని మీద ఉమ్, చేతులు ఉంచి ప్రార్థన చేస్తాడు. అంటే అతడు అక్కడ ప్రేమ చూపించాడని మనకు అర్థమవుతుంది అలా. అవునవును. ఆ వ్యక్తి భయంకరమైన వ్యక్తి అని తెలిసినప్పటికి కూడా అక్కడ ప్రేమ చూపించాడు. అందుకే తనను రాబట్టుకోగలిగారు. ఉమ్. ఏమన్నా ఓబులేషన్నా కోటయన్నా? సో వసంతరావు గారు చెప్తుంది మనము కరెక్ట్ అన్నామంటారా? ఇంకా ఎవరు, అనిల్ బ్రదర్? అన్నా, ఆ, అన్న ప్రేమతో కూడిన ప్రయాస అని అంటే జస్ట్ సింపుల్ గా అనుకోవచ్చు. అంటే చేసే పని యందు ఇష్టంతో చేయటం. రెండోది ఉమ్, ఏంటంటే హృదయపూర్వకంగా ఆ పనిని చేయటం. ఉమ్. అంటే చాలా సందర్భాల్లో మనం ఏదన్నా పని ఇచ్చినప్పుడు మనం దాన్ని సనుక్కుంటా చేస్తాం. సనుక్కోవటం అవునవును. కాకుండా, ఉమ్, ఉమ్, అయిష్టంతో కాకుండా, ఉమ్, ఇష్టంగా హృదయపూర్వకం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఉమ్, వీళ్ళు అన్యజనులు అయినప్పటికీ ప్రభువుని యాక్సెప్ట్ చేస్తారు. ప్రభువుని ఉమ్, యాక్సెప్ట్ చేసినప్పుడు అది దేవుడి దగ్గర నుంచే మాకు ఇవ్వబడిన పని అనేది వాళ్ళు, అందుకే కదా వాళ్ళ సువార్త కూడా వేరే ప్రాంతాల్లో మారుమోగిపోయేట్లాగా వాళ్ళు వర్క్ చేశారు. అంటే వాళ్ళు ఉమ్, అది ఎంతో విల్ఫుల్ గా చేశారు. ఆ, ఉమ్, ఆ, సనుక్కోలేదు, గొనుక్కోలేదు. ఆ, ఉమ్. అది దేవుడి దగ్గర నుంచి వచ్చిన పరిచర్య అన్నట్లుగా వాళ్ళు ఇష్టపూర్వకంగా చేశారు. మన జాబ్స్ అవును. అయినా కానీ చాలా సందర్భాల్లో మనకి ఇష్టం ఉండదు ఆ జాబు. సనుక్కుంటా చేస్తాం, ఐయంగా చేస్తాం. ఉమ్, బట్ ఉమ్, దేవుడిచ్చిన జాబ్ అది. లేకపోతే ఈ ఉమ్, పరిచర్య దేవుడిచ్చిన పరిచర్య, దీన్ని ఎంతో ప్రేమతోటి కష్టాలు ఉన్నా కానీ చేయాలన్న తాత్పర్యం ఉమ్, మనకు ఉన్నప్పుడు మనం అలాగ ప్రయాసపడగలుగుతాం అనేది నా ఉమ్. అభిప్రాయం అన్న. ఎస్. ఓకే. కష్టం ఉన్నా కూడా మనము కొనుక్కోకుండా దాన్ని ఇష్టపూర్వకంగా చేయాలి. ఉమ్. సో తర్వాత మనము పేషెన్స్ ఆఫ్ లవ్ హోప్ గురించి మాట్లాడదాం. పేషెన్స్ ఆఫ్ హోప్ అంటే నిరీక్షణతో కూడిన ఓర్పు. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు? నిరీక్షణతో కూడినటువంటి ఓర్పు అనేది ఎట్లా చేసుకోవచ్చు?
అంటే అంటే క్రైస్తవ్యం అంటేనే ఒక ఇట్స్ ఏ బ్యాటిల్ ఫీల్డ్ కదన్నా. అంటే ఏ చిన్నది అవును. కూడా మనకి వెంటనే వచ్చేది అనమాట. మనం వెళ్ళి ఉమ్, వెంటనే సువార్త చెప్పేసిన వెంటనే ఆ వ్యక్తి యేసు ప్రభువుని యాక్సెప్ట్ చేసి యేసు ప్రభు లాగా మారిపోవాలని చాలా సందర్భాల్లో మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ ఉమ్, క్రైస్తవ్యం అనేది ఎప్పుడు అట్లా ఉండదు అనమాట. మనం ఉమ్, స్లోగా ఎదుగు అంటే మనం ఆ, పని చేసిన వెంటనే క్రైస్తవులంగా మనకు కొంత నిరీక్షణ అనేది ఉండాలి. ఆ ఉమ్, నిరీక్షణ ఏం చేస్తుంది అంటే మనల్ని ఓర్పుగా పనిచేయడానికి హెల్ప్ చేస్తుంది. ఒకానొక అవును. సమయంలో మన ద్వారా కాకపోయినా వేరే ద్వారా అయినా కానీ అతను ప్రభువులోకి వస్తాడు. అదే మనకి ఉమ్, అన్నవాళ్ళు కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తారు. ఒక ఉమ్, కొబ్బరికాయ అనేది ఏడోసారి పగిలింది అని అంటే ఏడోసారి పగలగొట్టిన వ్యక్తి వల్లనే కాదు, ఆ ముందు ఉన్నటువంటి ఆరుగురు కూడా దాన్ని ఎంతగానో ఆ, అవునవును. పగిలే విషయంలో హెల్ప్ చేశారు. అంటే వ్యక్తి ఉమ్, దగ్గరే పగిలిపోలేదు, అది ఏడో పర్సన్ ఉమ్, దగ్గర పగిలింది. అంటే ఉమ్, కీప్ ఆన్ ఫీడింగ్ ద అవును. పీపుల్ టు కమ్ టు జీసస్ క్రైస్ట్. నాట్ ఓన్లీ దట్, అంటే ఇంకా వాళ్ళు ఎదగటం కోసం మనం పేషెంట్ గా వెయిట్ చేయాలి అనేది ఉమ్. అంటే మనం అనేక అర్థం మంది చేసుకోవచ్చు. అనేక మంది ప్రయాసం ఉంటుంది అక్కడ కదా. ఎస్ ఎస్ అన్న, అవును. ఒక వ్యక్తి అనేక మంది ప్రభులోకి కలిసి రావాలని అంటే కలిసి ఉమ్, అనేక మందిని కూడా వాడుకోవచ్చు దేవుడు. ఎస్ అన్న. ఉమ్. ఇంకా ఏమన్నా చెప్తారా ఎవరన్నా? మన పాత నిబంధన గ్రంథంలో ఆ, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఉమ్, హోప్ ఆఫ్ నిరీక్షణ, అదే వెయిటింగ్ అంటే నిరీక్షణ కోసం అని చెప్తున్నా. ఆయన ఉమ్, వాళ్ళు ఏమంటారంటే మా ఉమ్, దేవుడు రక్షించుటకు సమర్థుడు, ఒకవేళ ఉమ్, రక్షించకపోయినా మేము ఉమ్, ఇలా చేయ అంటే వాళ్ళ ఉమ్. నిరీక్షణ. ఉమ్. హలో. వసుంధర బ్రదర్, మీ వాయిస్ వినిపించటం లేదు. అన్న చెప్పండి, ఇది వాయిస్ ఏమో, వినిపించలేదు. ఉమ్. అవునా, సారీ సార్. అంటే షడ్రక్ అన్న, మేషక్ అబేద్నెగో అన్నారు. ఉమ్, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఉమ్, వాళ్ళు దేవుని అదే స్టాచ్యూని నిలబెట్టినప్పుడు మా దేవుడు రక్షించుటకు సమర్థుడు, ఉమ్. ఒకవేళ మ- సోదర, మీ వాయిస్ వినిపించట్లేదు. అదే, అంటే దేవుడు కార్యం చేస్తాడు అని వాళ్ళు నిరీక్షించారు దాంట్లో ఓర్పుతో. ఎస్. ఉమ్. సో దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకేమో, అంతే కదా. ఇప్పుడు సో మనము ఇంకా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. క్వశ్చన్ 2. జర్మియా జర్మియా అన్నా అన్నా చెప్పండి అన్న. అంటే ఇక్కడ ఈ మాటని ఉమ్, ఇలా కూడా, అంటే ఇప్పుడు వాళ్ళు ఆనాడు ఆ, ఏది ఆ, నిరీక్షణతో కూడిన మీ ఓర్పుని అనే దాన్ని, ఉమ్, అంటే వాళ్ళు అలా కలిగి ఉండటానికి ఆ నిరీక్షణ, లేకుంటే వాళ్ళ పేషెన్స్, వాళ్ళ ఓర్పు అనేది ఉమ్, ఆ ఈ విధంగా కూడా చెప్తా ఉన్నారు. విశ్వాసుల యొక్క హోప్ దేవుని పైన ఆ వ్యక్తి కలిగి ఉన్న ఆ నిరీక్షణ బట్టి ఉంటదంట, no, హోప్ని బట్టి ఉంటది. అంటే ఉమ్, ఆయన, అంటే దేవుడు ఏ ఉమ్, నాకు నిత్య ఉమ్, జీవాన్ని, శాశ్వత జీవితాన్ని దేవుడు ఇస్తాడన్న వాగ్దానం మీద ఉమ్, ఆధారపడి కట్టుకున్న వ్యక్తులైతే ఉమ్. ఎన్ని పరిస్థితులైనా సహించడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారు. సిద్ధంగా ఉంటారు. అవును, అవును. అంటే ఈ కరెక్ట్ గా రాయబడ్డ మాట ఇట్టుంది. ఉమ్, విశ్వాసుల యొక్క హోప్, దాన్నే తెలుగులో ఆశాభావం అంటారు.
ఉమ్, విశ్వాసుల ఆశాభావము దేవుని సన్నిధిలో శాశ్వత జీవాన్ని ఇస్తానని వాగ్దానం చేసిన దేవుని పైన ఆధారపడి ఉంటారు. అవునవునవును. ఉమ్, కాబట్టి వారు ఎటువంటి పరిస్థితినైనా సహించడానికి సిద్ధంగా ఉంటారు. సిద్ధంగా ఉన్నారు, అది వాళ్ళ నిరీక్షణ. అది కాబట్టి ఉమ్, ఆనాడ తెస్సలోనిక సంఘము ఉమ్, అంతగా వాళ్ళు సహించగలిగారు అని అంటే వాళ్ళు ఆ నిరీక్షణతో కూడిన ఓర్పు బేసిక్ గా దేవుని పట్ల వాళ్లకు కలిగి ఉన్న ఆ యొక్క ఆశ, ఆ ఉమ్. ఆ ఓర్పు, ఆ నిరీక్షణను బట్టి అది ప్రాక్టీస్ చేయబడింది అని అనుకుంటున్నాను. మంచిదన్న, కరెక్ట్ చెప్పారు. సో ఇప్పుడు ఈ మూడు కలిపి ఇటువంటి క్వాలిటీస్ వాళ్ళు ఉన్నాయంటే ఆ, వాళ్ళు అంటే దేవుళ్ళు ఎట్లా ఉన్నారనుకోవచ్చు మనం. వాళ్ళు ఫౌండేషన్ అనేది, వాళ్ళ పునాది అనేది చాలా బలంగా ఉందనుకోవచ్చు కదా. ఎస్, అవును, ఆ, దాంట్లో వాళ్ళ డౌటే పునాది అంత లేదు. బలంగా ఉంది కాబట్టి ఈ గొప్ప, ఈ ఉద్దండులైనటువంటి పౌలు, సిల్వాను, తిమోతి ముగ్గురు వాళ్ళని హైలైట్ చేస్తా ఉన్నారు. వాళ్ళ ఆత్మీయంగా అంత బలంగా. సార్ నెక్స్ట్ క్వశ్చన్ అన్న, క్వశ్చన్ నెంబర్ 2. హౌ టు ప్రీచ్ ద గాస్పల్. సువార్తను ఎలా ప్రకటించాలి? ఇప్పుడు వీళ్ళు ముగ్గురు ప్రకటించిన సువార్తను బట్టి వాళ్ళు ప్రభువులోకి వచ్చారు, వాళ్ళు ఆ విధంగా నిలబడ్డారు. అంటే వీళ్ళు ఏ విధంగా ప్రకటించుంటారు? దేవుని యొక్క సువార్తని ఎలా ప్రకటించాలి? ఇప్పుడు ఈ లేఖన భాగాల్లో మనం చూద్దాం. అంటే వాళ్ళు ఎట్లా ప్రకటించారంట చూడొచ్చు ఒకసారి. వాళ్ళు సువార్తని ప్రకటించిన విధానం అనేది ఇక్కడ రాయబడి ఉందన్నమాట. సో ఎవరైనా చెప్పగలుగుతారో ఎట్లాగా వాళ్ళు ప్రకటించారని? అన్న ఈ అన్న వారు పరిశుద్ధాత్మతో, హోలీ స్పిరిట్ శక్తితో, ఆ సువార్త మాటలతో మాత్రం కాక శక్తితోనూ పరిశుద్ధాత్మ సంపూర్ణ నిశ్చయతతో ప్రకటించినట్టుగా ఉంది. ఉమ్. ఈ నాలుగో వచనంలో కదా. నాలుగో వచనంలో అవునన్న, ఉంది. 4వ వచనంలో. వాళ్ళు ఒక మాట మాత్రమే కాకుండా ఏం చెప్పారంట? ఆ, శక్తితో చెప్పారంట, పరిశుద్ధాత్మతోనూ చెప్పారంట, సంపూర్ణ నిశ్చయతతోనూ చెప్పారంట. జస్ట్ వాళ్ళ మాటల్లో ఇవన్నీ కలిసిపోయినాయి ఇంగ్రీడియంట్స్. ఈ కలిసినప్పుడు వాళ్ళు అంత ఆ, అంటే అటువంటి బలమైనటువంటి పని జరిగింది వాళ్ళు. ఇంకేమైనా మీరు ఏం చెప్తారా? ఈ యొక్క అంటే మాటలో ఆ శక్తి అనేది ఉంది, పరిశుధాత్మ అనేది ఉంది. అదేవిధంగా వారికి మంచి అజ్యూరెన్స్, అంటే వాళ్ళలో ఎటువంటి కన్ఫ్యూజన్ లేదు చెప్పే విషయంలో. వాళ్ళు ఏదైతే తెలుసుకున్నారు, కరెక్ట్ తెలుసుకున్నారు, ఆ కరెక్ట్గానే వాళ్ళు ప్రజెంట్ చేస్తూ వచ్చారు. ఏదో పేరుకి ఒక మాట చెప్పాలి కాబట్టి ఏదో చెప్పాము అన్నట్టు కాకుండా, వాళ్ళు ఏం చెప్పాలనుకున్నారో వాళ్ళు ప్రార్థించారు. వాళ్ళు పరిశుధాత్మ సహాయాన్ని తీసుకున్నారు. ఎట్లా ప్రకటించాలి ప్రభు, వాళ్ళకి సహాయం అంటే వారికి ఎట్లా ప్రకటించాలి, మాకు సహాయం చేయమని పరిశుధాత్మ సహాయం తీసుకున్నారు. వాళ్ళు మంచి, అంటే ఆ కమాండ్ ఉంది వాళ్ళకి, వాక్యం చెప్పే విషయాల్లో దేవుడు అటువంటి కమాండ్ ఇచ్చాడు. సో వారు చెప్పింది అనుమానంతో చెప్పలేదు ఎక్కడ కూడా, అని అట్లా అనుకోవచ్చు అనుకుంటున్నాను నేను. మీరు ఇంకేమన్నా చెప్పగలుగుతారు దీంట్లో ఈ విషయాలు ఇంకా, అంటే వారి సువార్త ప్రకటించిన విధానంలో అన్న నేనేమంటానంటే మీరు అర్థం చేసుకుంటారు. ఉమ్, ఇది ఫుల్ గాస్పల్ వాట్ దే గేవ్ టు దెమ్, ఉమ్, వాట్ దే హ్యావ్ రిసీవ్డ్ అనేటువంటిది ఫుల్ గా ఉమ్, ఫుల్ గాస్పల్లో మనకి జస్టిఫికేషన్ ఉంటుంది ఫస్ట్. ఉమ్, ఈ జస్టిఫికేషన్లో ఫర్గివ్నెస్ ప్లస్ నీతిమంతులుగా తీర్చబడటం ఉంటుంది. ఉమ్. మనల్ని పాపాలు క్షమించి మనల్ని విమోచించి మనల్ని నీతిమంతులుగా తీర్చడం అనేటువంటిది జస్టిఫికేషన్లో జరుగుతుంది. అవునవును. కానీ వేరే అది వాళ్ళు. అక్కడతో ఆగిపోకూడదు. యాక్చువల్గా ఎక్కువ 99% వాళ్ళు అక్కడ ఆగిపోతున్నారు. ఉమ్. 1% వాళ్ళు మాత్రమే ఈ సెకండ్ స్టేజ్లో కొనసాగుతారు అనమాట, సాంక్టిఫికేషన్లో, అంటే మీరు సైంటిఫికేషన్ అంటారు. బీయింగ్ సేవ్డ్ అనేటువంటిది. ఉమ్, వి ఆర్ స్టిల్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ద సిన్.
ఉమ్, కాబట్టి ఈ పాప లోకంలో మనం ఉన్నాం కాబట్టి అక్కడి నుంచి మనం ఉమ్, రక్షించుకోవటం కొరకు ఆ ఉమ్, శక్తి, అది కేవలం మాట మాత్రం కాదు, శక్తితోటి పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో చేసేటువంటి కార్యంతోటి ఉమ్, సంపూర్ణంగా మనం తీర్చబడటానికి సంపూర్ణ నిశ్చయతోటి, అదేవిధంగా ఉమ్, పైన మనం డిస్కస్ చేసినటువంటి ఆ క్వాలిటీస్ అన్ని మనం ప్రాక్టీస్ చేయడానికి, సో ఉమ్. మనకి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం కావాలి సంపూర్ణతలో మనకు ప్రెస్ ఆన్ టు పర్ఫెక్షన్ అనమాట. అవును, సో అది ఫుల్ గాస్పల్ అవుతుంది. అవును. కానీ చాలా మంది ఏంటంటే, ఇక మాకు ఇంతమంది వచ్చారు, అంతమంది వచ్చారు, ఇంతమంది చేయలేస్తారు, ఇంతమంది మారు మనసు పొంది బాప్తీసం తీసుకున్నారు, ఇంతమంది చర్చికి వస్తున్నారు, ఆదివారం మందిరికి వచ్చేవారు లేదా, తర్వాత వాట్ హ్యాపెన్ టు దట్ సోల్ అనేటువంటిది నో బడి కేర్స్. ఉమ్. సో అది ఫుల్ సో గాస్పల్. వీళ్ళు ఓన్లీ మాటలు అట్లా అట్లా చెప్పేసి పొడి పొడి మాటలు, ఆ, ఏదో చెప్పాలి కాబట్టి యాంత్రికంగా కొన్ని మాటలు చెప్పేసి చేయటం వల్ల జరిగిన సంఘటన కాదు ఇది. అన్న అవునన్నా. ఉమ్. ఓకే, ఓకే నరసింహ. అన్న సో మనం వాళ్ళు శక్తి అన్న చెప్పం అనిల్, గో హెడ్. వాళ్ళు శక్తితోటి ప్రకటించినట్లుగా ఇక్కడ రాయబడి ఉంది. ఆ, ఖచ్చితంగా మనం ఒకటి చెప్పొచ్చు ఏంటంటే గాస్పల్ మెసేజ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ పవర్ఫుల్ అన్న. అవును. గాస్పల్ అనేదే పవర్ఫుల్. అది ఉమ్, ఆ, ఆ, ఒక దుర్మార్గుడైనటువంటి మనిషిని ఉమ్, యేసు ప్రభు యొక్క స్వరూపం మార్చడం అని అంటే గాస్పల్ బీయింగ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ పవర్ఫుల్ థింగ్. సో అవును. వాళ్ళు ప్రకటన చేస్తా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఉమ్, పరిశుద్ధాత్మ దేవుడు ఎంతో శక్తితో మనుషుల హృదయాల్లో పనిచేయటానికి కారణం గాస్పల్ మెసేజ్ ఈజ్ ఎ పవర్ఫుల్ మెసేజ్ అనేది మనం ఉమ్, అర్థం చేసుకోవచ్చు. కాబట్టి శక్తి పరిశుద్ధాత్మ యొక్క సహాయం అనేది ఈ గాస్పల్ ప్రకటనలో కంపల్సరీగా ఉంది. వీళ్ళు కూడా దాన్ని నమ్మారు ఫుల్ అష్యూరెన్స్ తోటి. అంటే గాస్పల్ ఉమ్, వాళ్ళ జీవితాలను ఎట్లా మార్చింది అనేది వాళ్ళకి మేబీ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. వాళ్ళ లైఫ్ లో మార్పు చెందారు కాబట్టి వాళ్ళు సంపూర్ణ నిశ్చయత కలిగి ఉన్నారు. అదే సంపూర్ణ నిశ్చయతతోటి ఇతరులకు కూడా ప్రకటించగలిగారు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఉమ్. కరెక్ట్ అమ్మా. ఇంతకుముందు ఇది ఎట్లా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనము ఈ మార్కెటింగ్ చేసేటప్పుడు మేము నేను ఒకసారి కొన్ని వారాలు అనుకుంటాను ఒక మార్కెటింగ్ దానికి వెళ్ళాను. వెళ్తే నాతో ఉన్న వాళ్ళంతా అది వాళ్ళకి కన్విన్స్ చేసి కస్టమర్ని సేల్ చేస్తున్నాను. నేను ఒకటి కూడా సేల్ చేయలేకపోయాను. అది మేబీ 1 వీక్ సంథింగ్ అట్లా సేల్ చేయలేకపోయాను. సో అంటే నేను వాళ్ళని కన్విన్స్, అంటే నేను వాళ్ళకి చెప్పే విధానము, అంటే వాళ్ళకి ఏ విధంగా చెప్పాలన్నది అది నాకు తెలియక, నాలో కాన్ఫిడెన్స్ లేదు. అది నాకు సరైనటువంటి అది లేకపోవటం వల్ల నేను చేయలేకపోయాను. బహుశా మనము ఈ ప్రీచ్ చేసే విషయంలో కానీ వీటిలో మనము తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం తీసుకుంటే, సో పరిశుద్ధాత్మ సహాయం ద్వారా మనము ఆ, ఆత్మల్ని మనం గెయిన్ చేయొచ్చు అనే ఆలోచన అన్నమాట. ఇప్పుడు చాలా మంది సువార్త చెప్తా ఉంటారు, కానీ చెప్పిన ప్రతి ఒక్కరు కూడా ఈ రిజల్ట్ చూడలేరు. ఎందుకంటే కొంతమంది ఏదో యాంత్రికంగా వెళ్ళిపోద్ది. అట్లా కాకుండా ఎప్పుడైతే పరిశుధాత్మ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందో, గాస్పల్ మనం ప్రీచ్ చేసేటప్పుడు ఆయన సహాయం కోరుకుంటామో, దేవుడు వాళ్ళ హృదయాలతో మాట్లాడతాడు, కదిలిస్తాడు అనేది మనం నమ్మొచ్చు. సరే, మనం మూడో క్వశ్చన్ చూస్తే, ఇన్ విచ్ సిచ్యువేషన్ థెస్సలోనియన్స్ యాక్సెప్టెడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ హూమ్ దే ఫాలోడ్. అంటే మనం చూడొచ్చు ఏ పరిస్థితుల్లో, ఇన్ విచ్ సిచ్యువేషన్, ఏ పరిస్థితుల్లో ఈ తెస్సలోనీయులు సువార్తను అంగీకరించారు, ఎవరిని వారు వెంబడించారు. కొంచెం త్వరగా, టైం రన్ అయిపోతా ఉంది. ఏ పరిస్థితుల్లో వారు సువార్తను అంగీకరించారు, వారు ఎవరిని వెంబడిస్తా వచ్చారు. ఆరో వచనం జర్మియా. అనా ఎస్ అన్న. పరిశుద్ధాత్మ కలుగు ఆనందంతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యం అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకున్నారు. గొప్ప ఉపద్రవంలో. చూడండి అన్న, ఉపద్రవము అంటే దాన్ని కొంచెము
ఆ డిగ్రీ లెక్కలో డిగ్రీస్ చూస్తే సింపుల్ ఆ, కాంప్లెక్స్ కాంపౌండ్ సంథింగ్. సో ఈ ఉపద్రవం అనేది కొంచెం తక్కువ అనుకుంటా. గొప్ప ఉపద్రవం అంటే చాలా ఎక్కువ అని కదన్నా. అంతే కదా. అంతే అంతే చాలా బ్రదర్. గొప్ప బాధ ఉంది, చాలా బాధ ఉంది, నొప్పి ఉంది, చాలా నొప్పి ఉంది. సో వీళ్ళు గొప్ప ఉపద్రవంలో వాక్యాన్ని అంగీకరించారంట. ఉమ్. ఆ, ఇంకా తర్వాత వాళ్ళు ఎవరిని వెంబడించారంట? వాళ్ళు వాళ్ళు వాక్యాన్ని అంగీకరించారు. చాలా అంటే గొప్ప ఉపద్రవంలో అంగీకరించారు. వాళ్ళు చాలా పరిస్థితులు గుండా వెళ్తా ఉన్నారు. ఎన్నో ఎఫ్లెక్షన్స్ ఉన్నాయి. అటువంటి పరిస్థితులు వాళ్ళు అంగీకరించారు. తర్వాత వారిని ఎవరిని వెంబడించారు అంటున్నారు? ఈ 6వ వచనంలోనే ఉంటుంది చూడండి. మమ్మును ప్రభువును పోలి నడుచుకున్న వారైతే వీళ్ళు చెప్తా ఉన్నారు. వాళ్ళు ఈ వాక్యం ఎవరైతే వాళ్ళకి ప్రకటించారో, ఎవరైతే స్వార్థ చెప్పారో వాళ్ళని ఫాలో అయ్యారు. అంటే వాళ్ళు క్రీస్తుకి తగినట్టు నడుచుకుంటా ఉన్నారు. మంచి క్వాలిటీస్ వాళ్ళలో ఉన్నాయి. వాళ్ళు ఆ విధంగా ఆ, స్వార్థ ప్రకటించిన వారిని వెంబడించారు. క్రీస్తుని కూడా వెంబడించిన వారుగా ఉన్నారు వాళ్ళు. అంటే ప్రకటించే వారిలో ఆ క్వాలిటీస్ ఉండాలి. మనం వేరే వారిని ఆకర్షించే క్వాలిటీస్, మన అంటే ప్రభువుని చూపించే క్వాలిటీస్, ప్రభు తగినట్టుగా వాక్యం చెప్పినట్టు నడుచుకుంటూ జీవించే క్వాలిటీస్ ఉన్నప్పుడు సో అనేక మంది ప్రభు వరకు తిరిగేదానికి అవకాశం ఉంటుందని మనం గమనించవచ్చు. సో గొప్ప ఉపద్రవంలో లంఘీకరించారంట. చూడండి, ఐరాన్ ఉందనుకో, ఐరాన్ మీద ఏమన్నా రాయాలంటే మనం రాయలేం. కానీ ఒకవేళ ఏదన్నా మనము పెయింట్ ఎట్లాంటివి రాయొచ్చు. కానీ అక్కడ బలంగా అది ఉండాలి అంటే, స్థిరంగా ఉండాలంటే దాన్ని బాగా వేడి చేసినప్పుడు రాస్తే అది ఆ ప్రింట్ అట్లాగే ఉండిపోద్ది. వేడి చేసిన తర్వాత దాని మీద అది ఒక సీల్ లాంటి అట్లా వేస్తే అది ఉండిపోద్ది. సో అట్లాగే వాళ్ళు గొప్ప ఉపద్రవం చాలా సమస్యల్లో ఉన్నప్పుడు వాళ్ళు అంగీకరించారంటే సో వాళ్ళ హృదయాలు ఎంతగా విరిగి నలిగిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ వాక్యం విత్తినప్పుడు, దున్నినటువంటి ఆ హృదయాల్లో వాక్యం విత్తినప్పుడు అది గొప్పగా ఫలించింది అంటున్నాడు. ఏనా దానికి పొబులేషన్? ఎస్ ఎస్ జర్మి అదే అదే ఆ ఉపద్రవం అనే మాటకి కంటిన్యూషన్. అంటే ఎంత ఉపద్రవం అని అంటే కొంచెం దాన్ని 2:14 పౌలు గారు కొంచెం ఉపయోగిస్తున్నారు. 2:14 వచ్చిన కూడా వివరిస్తున్నాడు. అవును సహోదరులారా, మీరు యూదయలో క్రీస్తు యేసునందున్న దేవుని సంఘమును పోలి నడుచుకున్న వారైతే వారు యూదుల వలన అనుభవించినట్టు శ్రమలే మీరును మీ సొంత దేశస్తుల వలన అనిపించారు. అది సో ఎవరి ద్వారా అయితేనే కానీ మొత్తానికి మాత్రం శ్రమలకు అనుభవించారు. ఆ శ్రమల్లో వారు ఈ స్వార్థను అంగీకరించడం ఎస్ అది గొప్ప వాళ్ళలో ఒక బలమైనటువంటి తీవ్రమైనటువంటి ఆ, ఆశ వాళ్ళలో కలిగించింది. వాళ్ళంతగా దాన్ని అంటే ఆ ముద్ర అనేది, గాస్పల్ అనేది, ఆ ముద్ర అనేది వారి జీవితాల్లో అంతగా పడింది కాబట్టి వారు అంగీకరించగలిగారు. సో మనం కూడా చాలాసార్లు అంటే మనము ప్రభుని అంగీకరించినవి కూడా చాలా కష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడే అంగీకరించినప్పుడే అది ఎఫెక్టివ్గా ఉన్నట్టుగా మనం చాలా సాక్ష్యాలు విని ఉంటాం. నేను ఈ పరిస్థితిలో ఉంటే ఇట్లా ఉన్నాను, ఇట్లా ఉన్నప్పుడు దేవుడు ఇట్లా మాట్లాడాడు అని. మనం ప్రభుని తెలుసుకున్న పరిస్థితులు కూడా చాలా కష్టంగా ఉన్నప్పుడు, చాలా వ్యతిరేకత ఉన్నప్పుడు, చాలా బాధలో గుండా వెళ్తున్నప్పుడే దేవుడు మనం దర్శించి ఆయనలోకి తెచ్చుకున్నట్టుగా మనం చూడవచ్చు మన సాక్ష్యాలు చూసినప్పుడు కూడా. కాబట్టి వాళ్ళు ఉపద్రవాలు అంగీకరించారంట. అదొకటి. మనకు చాలాసార్లు అంటే మనం ఇక్కడ వచ్చే ఆలోచన ఎట్లా ఉంటుందంటే, ఎవరన్నా కొంచెం కష్ట పరిస్థితిలో ఉన్నారంటే కొంచెం వాళ్ళకి సువార్త చెప్పాలంటే ఆలోచన ఎట్లా ఉంటుందంటే, లోకస్తులు లెక్కలు ఆలోచిస్తాం. ఇప్పుడు వాళ్ళు ఏదో బాధలో ఉన్నారు, ఇప్పుడు చెప్పకూడదులే, ఇప్పుడు చెప్తే బాగుండదు, వాళ్ళంతా బాగా ఎంత చెప్పొచ్చులే అన్న ఆలోచన. అట్లా ఆలోచన ఇవ్వటము నేను చూశాను కొంతమంది. నేను అట్లాగా నాకు అంటే కొంతమంది అట్లా చెప్పడం అనేది చూశాను అనమాట. కానీ అదే టైంలో మనం చెప్పగలిగితే వాక్యం ఖచ్చితంగా కూడా వాటిలో పనిచేస్తుంది.
మీరేమన్నా బ్రదర్స్ దీని గురించి మీరేమన్నా అంటారా? ఓకే. సరే మనం ముందుకు వెళ్దాం. ఆమ్, తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇంకో ప్రశ్న చూద్దాం మనము. ఆమ్, ఇప్పుడు వాట్ మే బి ద రీజన్ ఆఫ్ ద థెస్సలోనియన్స్ టు బి గ్రేట్ ఎగ్జాంపుల్ ఫర్ ద బిలీవర్స్ ఆఫ్ మాసిడోనియా అండ్ అకయ అండ్ అదర్ ప్లేసెస్? ఈ మాసిదోనియా, అకయ ఇంకా వేరే స్థలాల్లో ఉన్న వారికి ఆ, వాళ్ళు సాక్షులుగా ఉండటానికి కారణం ఏమంటారు? వాళ్ళు ఆ, ఈ తెస్సలోని ఉన్నటువంటి విశ్వాసులంట ఆ, కొన్ని మాసిదోనియా చెప్తున్నాడు, అక్కయ్య చెప్తా ఉన్నాడు. తర్వాత ఇంకొన్ని ప్రాంతాల్లో వాళ్ళు సాక్షులుగా ఉన్నారంట. అట్లా ఉండేదానికి కారణం ఏమై ఉండొచ్చు అంట. చాలా మీకు అది సింపుల్గా ఉంటుంది, ఒక ఒక మాటతోనే ఉండొచ్చు బహుశా ఇది. ఇప్పుడు వీరు కొన్ని ప్రాంతాల్లో వాళ్ళు సాక్షులుగా ఉన్నారంట. 7వ వచనంలో అంటున్నాడు, కాబట్టి మాసిదోనియాలోని అకయలోని విశ్వాసులందరికీ మాదిరి అయితిరి అని చెప్తూ ఉంటాడు. తర్వాత అంటే ఎట్లా అంటే ప్రభు వాక్యము మీ యొద్ద నుండి ప్రభు వాక్యం మాసిదోనియాలోను అకయలోను మ్రోగెను అంటే వాళ్ళు ఆ విధంగా చెప్తా వచ్చారు. తర్వాత ఇంకా అంటున్నాడు, అక్కడ మాత్రమే కాక 8వ వచనంలో ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసము వెల్లడి అయిన గనుక మేమేమి చెప్పవలసిన అవశ్యము లేదు. ఇక్కడ వీళ్ళు ఈ విధంగా ఆ ప్రాంతాల్లో సాక్ష్యం చెప్పడానికి కారణం ఏమంటారు? అంటే వాళ్ళు ఆ, టెస్లోనియన్స్ గురించి ఏమని చెప్తున్నారంటే, ఉమ్, అది ఆన్సర్ నేను అనుకోవటం 9-10 వచనాల్లో ఉందనుకుంటాను. ఆ, ఎట్లా? వాళ్ళు దే అంటే వీళ్ళ గురించి ఏమని విన్నారంటే, ఏమని సాక్ష్యం చెప్తున్నారంటే, దే టెల్ హౌ యూ టర్న్ టు గాడ్ ఫ్రమ్ ఐడల్స్ టు సర్వ్ ద లివింగ్ అండ్ ట్రూ. నరసింహ ఒకటి, వారు ఆ విధంగా సువార్త చెప్పడానికి కారణం ఏమంటారు? అదే ఆ విధంగా వాళ్ళు ఆ ప్రాంతాల్లో సాక్షులుగా ఉండటానికి కారణం ఏమంటారు? అంటే మనం ఆల్రెడీ ముందు కొన్ని విషయాలు డిస్కస్ చేసుకున్నాం అన్న ఆ సంఘాల గురించి. అందుకని నేను అంటున్నా, అది ఒక్కసారి ఎందుకంటే మనం అన్ని మిక్స్ చేసాం కాబట్టి వేరే విషయాలు. ఇది ఈ ఒక్క దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మంచి ఒక ఒక హౌస్ అప్లయన్స్ కొన్నాను, లేదా ఒక మిక్సర్ కొందాం అనుకుందాము. కొంటే అది మంచిగా పనిచేయడానికి కారణం ఏమంటారు? వారు క్రీస్తునందు విశ్వాస జీవితం అన్న వారి ఉమ్, యొక్క. అవును, వారికి ఉన్న విశ్వాస జీవితం కానీ లేకుంటే అక్కడ ఏంటంటే వారికి పడాల్సినటువంటి బీజము సరైన రీతిలో పడింది, కరెక్ట్ సరైన రీతిలో పడింది, సరైన సమయంలో పడింది. వారు ఎఫ్లిక్షన్లో ఉన్నప్పుడు సరైన సమయంలో పడింది. ఆ విధంగా ఉన్నప్పుడు ఉండటం వలన వారు ఏదైతే ఆ దేవుని యెహోవాను చూసి ఉత్తమని గుర్తెరిగారో దానిని అదే విధంగా వాళ్ళు ప్రజెంట్ చేస్తూ వచ్చారు. సో ఆ పడిన విధానము, పడిన సమయము, ద వే గాస్పల్ వాజ్ ప్రీచ్డ్, ద వే ద టైమ్ గాస్పల్ వాజ్ ప్రీచ్డ్ ఆన్ విచ్ లేదంటే ద ద సర్కమ్స్టాన్స్ ఇన్ విచ్ దే రిసీవ్డ్ ద గాస్పల్. ఈ రెండు వలన వారిలో ఇక నా అటువంటి సువార్త ప్రకటించాలి, సాక్ష్యంగా ఉండాలనే ఒక డిజైర్ స్ప్రెడ్ అయిపోయింది అనమాట అని నేను అనుకుంటున్నాను.
తర్వాత ఇంకొక చూడండి, నెక్స్ట్ మనం దానికి వెళ్ళిపోదాము. ఏందో వచ్చిన అదే ఒక హౌ ఆర్ వి, లేకుంటే వాట్ వర్ థెస్సలోనియన్స్ బిఫోర్ యాక్సెప్టింగ్ క్రైస్ట్. ఈ తెస్సలోనియులు ప్రభువుని అంగీకరించడానికి ముందు వారు ఏ పరిస్థితిలో ఉన్నారు? హౌ ఆర్ దే? నరసింహ, ఇందాక చెప్తా ఉన్నాం ఏదో. అన్న అదే వాళ్ళు ఏమని సాక్ష్యం చెబుతున్నారంటే ఉమ్. హౌ దే టర్న్ ఫ్రమ్ దేర్ ఐడల్స్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ ఎనిమిదో ఈ ప్రశ్నకి చూడండి, ఇదే దానికి. అంటే వాళ్ళు ప్రభువుని అంగీకరించడానికి ముందు ఏం చేస్తా ఉండేరు అంటే, మనం అక్కడ ఇది 9వ వచనం చూడొచ్చు కదా. మీరు ఇందాక ఇదే కదా, విగ్రహాలు వచ్చే వాళ్ళు విగ్రహాల్ని వెంబడిస్తా వచ్చారు. అవునన్న అవునన్న. ఉమ్. ఇప్పుడు వారిలో అటువంటి వర్క్ జరిగింది కాబట్టి, అంత ఎఫెక్టివ్గా జరిగింది కాబట్టి, అటువంటి పరిస్థితుల్లో జరిగింది కాబట్టి, వాళ్ళు ఇక దే కుడ్ నాట్ కెప్ట్ క్వైట్. వాళ్ళు మౌనంగా ఉండలేకపోయారు, వచ్చి వాళ్ళు ప్రకటన స్టార్ట్ చేశారు. ఇప్పుడు వాళ్ళు ప్రభుని తెలుసుకోకముందు ఏం చేస్తా వచ్చారు? 9వ వచనంలో అంటాడు, మీ యొద్ద మాకెటు ప్రవేశం కలిగిన అక్కడ జనులు మమ్మను గూర్చి తెలియజెప్పుచున్నారు. మరి మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గల వాడును సత్యవంతునకు దేవుని దాసుల గుర్తుకును. ఇక్కడ అంటాడు, వాళ్ళు విగ్రహాలు వెంబడిస్తా ఉన్నారు కాబట్టి, సో ఆ సమయంలో వారు ప్రభుని విడిచిపెట్టేసి, అంటే విగ్రహాలు విడిచిపెట్టేసి ప్రభులోకి వచ్చినట్టు మనం చూడవచ్చు అనమాట. వారు విగ్రహాలు వెంబడిస్తూ ఉన్నారు, విగ్రహ పూజ చేస్తున్నారు. ఈవెన్ మనం కూడా ఇప్పుడు ప్రభువుని అంగీకరించడం ముందు మనలో అందరం కూడా ఆ, ఇటువంటి విగ్రహాలను మనం పూజిస్తూ వచ్చాము. సో వాటి నుంచి దేవుడు మనల్ని విడిపించాడు. ఆ తర్వాత మనం ప్రభువారిగా వచ్చాము, ప్రభువారిగా ఉంటున్నాము. మనము ఎంత ఎఫెక్టివ్గా గాస్పల్ అనేది ప్రీచ్ చేస్తున్నాం అనేది మన ముందు ఉంచబడినటువంటి ఒక ప్రశ్న అనమాట. అప్పుడు వాళ్ళు ప్రకటిస్తుంటే వాళ్ళు ఏం చేశారంట? ఆ, ఓకే, దాని ముందు ముందు మాట్లాడాలి దాని గురించి. సో వారు తర్వాత ఏం చేస్తా ఉన్నారు అంటే, ప్రభుని అంటే అంగీకరించడం ముందు వారి విగ్రహాలు వెంబడిస్తూ వచ్చారు, అదే వాటిని పూజ చేస్తూ వచ్చారు. అది ఒకటి. ఈ 9వ వచనం, ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, వాట్ వర్ దే షేరింగ్ టు ద పీపుల్. ప్రజలకి వాళ్ళు ఏం పంచుకుంటా వచ్చారు? విగ్రహాలు విడిచిపెట్టేసి వాళ్ళు ఈ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి, మాసిదోనియాలోని అక్కయ్యలో అక్కడ ఉన్న వాళ్ళకి ఏం పంచుతూ వచ్చారు వాళ్ళు? ఎక్కడ రాయబడి ఉంది? వాట్ వర్ దే షేరింగ్ టు ద పీపుల్ ఆఫ్ మాసిదోనియా, అకయ అండ్ అదర్ ఏరియాస్? ఏం ప్రకటిస్తూ వచ్చారు వాళ్ళు? వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని ఒక వాక్యాన్ని ప్రకటిస్తూ వచ్చారు. తర్వాత అన్న ఇంకా వాళ్ళు రెండు ప్రకటిస్తూ వచ్చారు. అంటే వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ నథింగ్ బట్ గాస్పల్. స్వార్థ ప్రకటిస్తూ వచ్చారు. తర్వాత అన్న మాదిరిగా ఉన్నారు. అవును, కరెక్ట్ అన్న. అది వారు ఎగ్జాంపులరీ లైఫ్ జీవిస్తూ వచ్చారనమాట. వారు అక్కడ క్లియర్గా ఎక్కడుంది అన్నట్లుగా. పదో వచనంలో ఉంటుంది చూడండి. పదో వచనంలో పరలోకం, ఓకే, దేవుడు మృతుల నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనలను తప్పించున్న ఆయన కుమారుడైన యేసు పరలోకం నుండి వచ్చునని ఎదురు చూచుటకును, మీరిలాగో దేవుని వై మీరెలాగూ దేవుని వైపునకు తిరిగితిరో ఆ సంగతి వారే తెలియజేస్తున్నారు. అంటే వీళ్ళు వాళ్ళకి తెలియజేశారు కాబట్టి వాళ్ళు చెప్పగలుగుతున్నారు. ఆ ప్రాంతంలో ఉన్నవారు వీరు సాక్ష్యాన్ని పంచుకుంటూ వచ్చారు. వీరు స్వార్థపు చెప్పారు, సాక్ష్యం చెప్పారు. ఈ రెండు చేస్తూ వచ్చారు వారు. ఏ విధంగా వాళ్ళు
ఆ విగ్రహాలను పూజిస్తూ వచ్చి తర్వాత ప్రభువుని తెలుసుకున్నప్పుడు ఎట్లా జరిగిందో, ఏ విధంగా అంగీకరించారు, ఇవన్నీ కూడా వాళ్ళు సాక్ష్యం చెప్తా వచ్చారనమాట. సో కాబట్టి అక్కడ వాళ్ళు సువార్త చెప్పారు, సాక్ష్యం చెప్పారు. ఇప్పుడు మా ఇంకా ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే, హౌ ఆర్ వి ఫర్ ద లాడ్? మనం ప్రభు కొరకు ఎలా ఉన్నాం? సేమ్ వాళ్ళు ఎట్లా విగ్రహాన్ని చేశారు, మనం కూడా చేసాము, ప్రభువులోకి వచ్చాము. సో తర్వాత మనం ఏం చేస్తా ఉన్నాం? మనం దేవుడు అనేక చోట్ల ఉంచాడు, అక్కడ మనము ప్రభు కొరకు సాక్షులంగా ఉండగలుగుతున్నాము. మనం వాళ్ళకి స్వార్థ చెప్తున్నప్పుడు ఆ, మనము ఆ కాన్ఫిడెన్స్తో చెప్పగలుగుతున్నామా అనేది మనము మన ముందు ఉంచినటువంటి ప్రశ్న. జస్ట్ వీ హ్యావ్ టు ఎగ్జామిన్ అవర్ సెల్స్. ఒకవేళ చెప్తే వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు తక్కువ వాళ్ళు అనుకుంటారు, వాళ్ళు ఎక్కువ వాళ్ళు అనుకుంటారు, వీళ్ళు ఎట్లా అనుకుంటారు అనే ఆలోచనలు వస్తున్నాయా? మనల్ని అట్లా చెప్పటం వల్ల ఆ, నాకు ఇట్లా అనిపిస్తుంది అని అనుకుంటున్నామా? కొంచెం షేమ్గా ఫీల్ అవుతామా? సో స్వార్థ చెప్పినప్పుడు ఎవరేమనుకుంటారు అనేది ఒక ఆలోచన వస్తుందా? ఇది మన మధ్యలో ఉంచబడినటువంటి ఒక ప్రశ్న అన్నమాట. సో ఆనాడు వాళ్ళు ఆ సువార్తని అదే పరిస్థితులు ఉండి అంగీకరించారు. అయితే వాళ్ళు మౌనంగా ఉండలేదు. ఆ ప్రాంతాలన్నిటికి వాళ్ళు చెప్తా వచ్చారు, సాక్షులుగా ఉంటా వచ్చారు. ఉండటం వల్ల అప్పుడంట వీళ్ళకి పని తగ్గిందంట. ఎవరికి ఎవరికి పని తగ్గింది? అక్కడ ఉన్నటువంటి ఈ పౌలు, సిల్వనాస్, తిమోతి వాళ్ళకి ఏమంటున్నారంటే 8వ వచనంలో, అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసము వెల్లడి ఆయను. అంటే వాళ్ళు చెప్తా ఉన్నారు అన్ని చోట్లకి వెళ్ళి చెప్పడం వల్ల మేమేమి చెప్పవలసిన అవశ్యము లేదు. చూడండి, వీళ్ళు ప్రతిసారి ప్రతి చోటకి వెళ్ళి చెప్పాల్సిన పరిస్థితి లేకుండా ఎవరికైతే వీళ్ళు చెప్పారో వాళ్ళకి సరైన రీతిలో ప్రకటించడం ద్వారా ఆ ఆత్మలు ప్రభులు చేర్చబడ్డాయి. ఆ ఆత్మలు వెళ్ళిపోయి వాళ్ళు అనేక మందికి చెప్తా ఉన్నారు. దిస్ ఇస్ ద గ్రేట్ వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఇప్పుడు మనము ఎవరు స్వార్థ చెప్పామంటే మనం చెప్పాలి. వాళ్ళకి ఎవరికైతే చెప్పామో వాళ్ళు ఎంత బలంగా తయారవ్వాలంటే వాళ్ళు వెళ్ళి కొంతమందికి చెప్పాలి. దట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. దట్ ఈస్ హౌ వీ హ్యావ్ టు ప్రిపేర్ అవర్ సెల్స్. దట్ ఈస్ హౌ వీ హ్యావ్ టు ప్రీచ్ దెమ్. దట్ ఈస్ హౌ దే హ్యావ్ టు యాక్సెప్ట్ క్రైస్ట్. దట్ ఈస్ హౌ దే హ్యావ్ టు విట్నెస్ ఫర్ ద లాడ్. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆస్వాదించను గాక. హ్యాండ్ ఓవర్ టు బ్రదర్ అన్న చిన్ని ఒక్క కృష్ణ. విషయం నేను యాడ్ చేయాలనుకుంటున్నాను. జాడ్ చేయమా. అంటే ఆ, వాళ్ళు ఇక్కడ యు బికేమ్ ఇమిటేటర్స్ ఆఫ్ అస్ అండ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. దాన్ని ఇక్కడ ఆ, వీళ్ళు ఈ యాక్చువల్గా ఈ పత్రిక రాసింది పౌలు, సైలాసు, తిమోతి అని రాసింది మొదట్లో కలిసి. అస్ అంటే పౌలు, తిమోతి, తర్వాత సిల్వాను, సైలాసు. సో వచ్చినటువంటిది ఆరో వచనం గురించి చెప్తున్నారు కదా మీరు, ఆరో వచనం నుంచి. ఆరులో అంటే అజ్ అంటే మేమంటే అక్కడ ఈ ఆ, పత్రిక రాసింది పౌలు, శీల, తిమోతి. అవును. సో ప్రభువుని వాళ్ళు ఆ, అనుసరించి నడుస్తున్నారు. తర్వాత పౌలుని అనుసరించి నడుస్తున్నారు, తిమోతిని అనుసరించి నడుస్తున్నారు, సిల్వాను అనుసరించి నడుస్తున్నారు వీళ్ళు. అవునవును. ఉమ్. అయితే ఈ స్ప్రెడ్డింగ్ అంత ఉమ్, ఏంటంటే యాక్చువల్గా ఇక్కడ ఈ మిగతా ఉమ్, ప్రాంతాల్లో ఉన్నటువంటి సంఘాల వాళ్ళు వీళ్ళ యొక్క విశ్వాసం గురించి స్ప్రెడ్ చేస్తున్నారు, ఉమ్, వీళ్ళ గురించి సాక్ష్యం ఇస్తున్నారు. అదే సమయంలో పౌలు కూడా దాన్ని ఎఫర్మ్ చేస్తున్నాడు, వాళ్ళు ఇచ్చేటువంటి సాక్ష్యాన్ని ఆయన కూడా విని ఉమ్, జరుగుతున్న చూసి పౌలు, సిల్వాను, తిమోతి వీళ్ళు కూడా ఎఫర్మ్ చేస్తున్నారు. సో అప్లికేషన్ పార్ట్ అవును. ఇక్కడ అన్నారు కదా. ఉమ్, ఉమ్, అంటే ఉమ్, మనం 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 ప్రభువుని మాదిరి కలిగి జీవించడం, తర్వాత భక్తుల్ని పౌలు లాంటి వాళ్ళని, తర్వాత మన కాంటెంపరీ జీవితంలో కూడా మంచి గాడ్లీ పీపుల్ అనుసరించి నడుచుకోవటం అనేటువంటిది మన పని. ఉమ్, అంటే మనం ఏం చేస్తున్నాం అనేటువంటిది మనం ఎక్కువగా మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు బయటికి. సో ఆ, మనం చూసేటువంటి వాళ్ళే మన గురించి సాక్ష్యం ఇస్తారు, ఏ పని బాగలేదు యాక్చువల్గా. సో వాళ్ళు ఉమ్, thessalonians ఏంటంటే వీళ్ళు పోయి మా గురించి చెప్పాలా అనేటువంటి ఇంట్రెస్ట్ వాళ్ళకి కాలేదు, అక్కడ లేదు, అక్కడ లేదు వాళ్ళకి.
ఉమ్, అంటే వాళ్ళు ఏది చూస్తారో అది చెప్తున్నారు. అది అంటే ఎక్కువ ఇప్పుడంటే ప్రజెంట్ ఉమ్, కాంటెక్స్ట్ అంటే ఆ, మనం ఏం ఉమ్. చేస్తున్నటువంటిది ఎక్కువ బయటకు మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆ, నరసింహ, ఒక ఒక విషయము అంటే, ఆ, ఇది నేను యాక్చువల్గా సిక్స్త్ క్వశ్చన్, అదే అదే థర్డ్ క్వశ్చన్ అడిగినప్పుడు, ఆ, వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో దేవుని అంగీకరించారు, వారు ఎవరిని వెంబడిస్తున్నారని ప్రశ్నించాను. వాళ్ళు అక్కడ ఉన్నటువంటి అదే ముగ్గురు ఎవరైతే ప్రీచ్ చేశారో, పౌలు, సిలోనాసు, తిమోతి, వీళ్ళని, తర్వాత యేసు ప్రభుని, వీళ్ళు ముగ్గురిని వెంబడిస్తున్నారని మనం అది అది చూసాం. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఇప్పుడు వేరే ఊర్లో ఇట్లాగా వాళ్ళు ప్రభుని తెలుసుకున్నారు, తెస్సలోని ఉన్నవారు ప్రభుని తెలుసుకున్నారు అన్నది, తెలుసుకొని వాళ్ళు ఇట్లా జీవిస్తున్నారు అన్నది ఎట్లాగా వారి దగ్గరికి వెళ్ళి ఉంటుంది. నేను అనుకుంటాను టూ వేస్. అది వేరొకరి ద్వారా అక్కడికి వెళ్తేనే వాళ్ళకి తెలుస్తుంది, కానీ లేకుండా వెళ్ళదు కదా. అవునవునన్న. ఉమ్. ఇప్పుడు ఇప్పుడు నా పక్కింటి వారికి అయితే నేను చేసేది వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు గమనించగలుగుతారు. నేను అప్పుడు ఐ నో నీడ్ టు షేర్ విత్ దెమ్. అయితే వాళ్ళు ఇంకొక ఇంకొక ఊరికి తెలియాలంటే నేనన్నా పోయి చెప్పాలి, నన్ను చూసిన వీళ్ళన్నా పోయి చెప్పాలి. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు జీవితం చూసినప్పుడు, ఆ అపోస్తల కార్యాల్లో చాలా చోట్ల నిలబడి అతను సాక్ష్యం చెప్తా ఉంటాడు. సాక్ష్యం చెప్తా ఉన్నప్పుడు అది అక్కడ ఏంటండి మనం గమనించాల్సింది, ఆ, మనం చెప్పాలి. మనం ఎవరికైతే చెప్తామో వాళ్ళు కూడా అది మనం చెప్పిన దాన్ని నమ్మి వాళ్ళు అట్లా చేసి, అంటే వాళ్ళు అంగీకరించి ఉంటే, అంటే వాళ్ళకి అటువంటి బిలీఫ్ వస్తే, అటు నమ్మకం ఉంటే, వాళ్ళు కూడా వేరే చోట షేర్ చేసుకుంటా ఉంటారు. ఇప్పుడు అంటే మనము మినిస్ట్రీ ఎన్నో అన్న సాక్ష్యాలు చదువుతాము. ఐ అగ్రి విత్ యూ. నరసింహ. కరెక్టే. ఉమ్, మినిస్ట్రీ ఉమ్, చేయాలి, మినిస్ట్రీ చేయట్లేదు అంటలేదు. మనం దేవుడి గురించి చెప్పాలి, సాక్ష్యం చెప్పాలి, సువార్త చెప్పాలి, అదంతా చేయాలి యాక్చువల్గా. ఆ, అంటే ఆ, మనం ఆ, మనం ఏం చేస్తున్నాం అనేటువంటిది మన మినిస్ట్రీ అంతటిని మనం ఎక్స్పోజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అది అంటుంది. ఆ, మ- అంటే దాంట్లో చూడు, చెప్పే విధానంలో లాస్ట్ టైం మనం ఒకసారి డిస్కస్ చేసుకున్నప్పుడు, నువ్వు ఏ మనసుతో చెప్తున్నావు అనేది ఇంపార్టెంట్ అని అనుకుంటున్నాను. పోయినసారి ఒకసారి ఈ జయకుమార్ అని వీళ్ళందరూ కలిసి డిస్కస్ చేస్తున్నప్పుడు, నువ్వు ఏ మనసుతో, ఏ ఇంటెన్షన్తో చెప్తున్నావు అనేది వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మనము మనం చేసేది చెప్పట్లేదు అనుకో, ఎదురు వాళ్ళకి ఎట్ట తెలుస్తుంది? మన పక్కన వాళ్ళకైతే వాళ్ళు చూస్తారు కాబట్టి తెలుస్తుంది. మనము చెప్పలేదంటే అది ఎట్లా తెలుస్తుంది అనేది నా ఒక ఆలోచన. ఏమన్నా ఓబులేష్ అన్న, ఇక్కడ మీరు, ఓబులేష్ అన్న ఇంకా కోటి అన్న, మీరు ఇక్కడ చెప్పాలి. అంటే ఇక్కడ ఒక ఉన్నాడు ఎగ్జాంపుల్ కోటి అన్న. ఏంటంటే ఇప్పుడు మన ప్రవీణ్ గారి గురించి మనం డిస్కస్ చేస్తున్నాం కదా. లాస్ట్ అవును, డిస్కస్ చేసాము. ప్రవీణ్ పగడాల గారు హీ డిడ్ సో మెనీ మినిస్ట్రీస్. అవునవును. అంటే ఆయన బయటికి తెలిసింది ఇప్పుడు వరకు నాకు తెలిసింది, ఆయన చనిపోక ముందు వరకు తెలిసింది కూడాను. ఆయన రక్షణ టీవీలో చెబుతాడని అనుకున్నా కానీ ఉమ్, ఆ, అంతవరకు ఆయన చేసిన మినిస్ట్రీస్ అన్ని నిన్న మీటింగ్ పెట్టి వాళ్ళు ఒక్కొక్కటి చెబుతా ఉంటే పెద్ద లిస్ట్ అన్నమాట అది. అవునవును. ఆ, అంటే వాళ్ళు కూడా అది యాక్చువల్గా అది అది ఎక్స్పోజ్ అవ్వటం అనేటువంటిది ఇంపార్టెంట్ కాదు, కానీ మినిస్ట్రీ జరగడం ఉమ్. ఇంపార్టెంట్. మళ్ళీ చెప్పండి. అది అది బయటకి ఎక్స్పోజ్ అవ్వడం అంత ఇంపార్టెంట్ కాదు, కానీ ఆ, ఆ పరిచయం జరగడం ఇంపార్టెంట్ అక్కడ. ఆ, ఉం? ఏమన్నా ఓబులేష్ అన్న. అంటే అక్కడ ఉన్న వాళ్ళు చూస్తున్నారు కదా, వాళ్ళందరూ కొంతమంది గమనిస్తున్నారు కదా, వాళ్ళే చెప్తారు పక్కకు పోయి ఆయన ఏం చేస్తున్నాడు అనేటువంటిది సరైనటువంటి సందర్భంలో ఉమ్, జరుగుతుంది కూడా అదే కదా. వీళ్ళు థెస్సలోనియన్స్ దే ఆర్ డూయింగ్ దేర్ మినిస్ట్రీస్ సైలెంట్ గా. ఉమ్. చుట్టుపక్కల సంఘాల అందరూ కూడా అబ్జర్వ్ చేస్తున్నారు అక్కడ ఏం జరుగుతుంది అనేటువంటిది. వాళ్ళు ఇస్తున్నారు సాక్ష్యం వీళ్ళ గురించి. అదే సాక్ష్యాన్ని అవును. పౌలు శీల కూడా అఫర్మ్ చేస్తున్నారు దాన్ని. ఉమ్. అంటే ప్రజెంట్ ఒకటి నరసింహ. ఏంటంటేనా, సంఘాల్లో ఎక్కువగా ఆ, 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 మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని చెప్పని ప్రేయర్ రిపోర్ట్లు అంటే యుఎస్ ఉమ్, పెట్టుకోవడం, యూకే పెట్టుకోవడం, అక్కడ నుంచి డబ్బులు తెచ్చుకోవడం, స్ట్రైట్ ఫార్వర్డ్ చెబుతున్నాను అనమాట. ఉమ్, ఇంకా మా గురించి ప్రేయర్ చేయండి, మేము ఇంత మినిస్టర్ చేస్తాం అంత మినిస్టర్ చేస్తున్నాము, ప్రేయర్ లెటర్ పంపించి అక్కడ నుంచి డబ్బులు తెచ్చుకొని వీళ్ళు తినేసేసి. సో యాక్చువల్ అక్కడ జరిగేటువంటి తక్కువ, ఎక్స్పోజింగ్ బయట ప్రచారం ఎక్కువ అనమాట. ఆ. ఇది రెండు జరుగుతున్నాయి నరసింహ. ఇది ఇప్పుడు అదే అంది. నువ్వు ఎటువంటి ఇంటెన్షన్తో చెప్తున్నావు అనేది ఇంపార్టెంట్ అంటున్నాను. ఎందుకంటే
ఇప్పుడు అట్లాగా చెప్పి చేయకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు. దాని కాదు. ఇక్కడ ఏంటంటే నువ్వు చేసేది, నువ్వు ఏదైతే చేస్తావో అది కొంతమందికి తెలియజేయటం ద్వారా కూడా వాళ్ళని నువ్వు ప్రోత్సహించవచ్చు. ఇప్పుడు ప్రవీణ్ అతను చనిపోయిన తర్వాత కొన్ని బయటకు వచ్చినాయని అంటే అతను చేసేయి అక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళతో అది షేర్ చేసుకున్నాడు కాబట్టి వాళ్ళ సాక్షులు కూడా కొంతమంది ఏమనంటే ఈ విధంగా చేస్తున్నాడు అనేది మాకు తెలిసింది అన్నప్పుడు, సో వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యారు. వాళ్ళు అదేనన్నా, ఇన్వాల్వ్ అయ్యి క్లోజ్ దట్ సర్కిల్ ఈస్ ఉంటుందన్నా, క్లోజ్ సర్కిల్ తప్పకుండా తెలుస్తుంది. క్లోజ్ సర్కిల్లో తప్పకుండా తెలుస్తుంది. ఇప్పుడు బయటకి ఏంటంటే అదే పనికి మైక్ పెట్టుకొని లేదంటే ఎక్కడక్కడ తెలియని వాళ్ళకి కూడా అదే ఇంటెన్షన్ గా లెటర్లు రాసుకుంటా చేసేటటువంటిది అది 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 రాంగ్ అట్లా ఉంటుంది. కాదు. అది ఇప్పుడు మీరు అన్నారు లెటర్లు ఇట్లాగా దానికోసమే అన్నట్టుగా అది కాదు. కానీ వాళ్ళు చేస్తున్నది ఏదైతే చేస్తున్నారో అది ఆ, అంటే నువ్వు ఏ ఇంటెన్షన్తో చెప్తున్నావు అనేది చాలా ఇంపార్టెంట్. నువ్వు చేయకుండా నేను ఇట్లా అని ఒక పేరుకి చెప్తా ఉన్నావు అంటే అది కాదు. అది ఓన్లీ అట్లా కాదు. కానీ నువ్వు ఇట్లాగా చేసేది ఈ విధంగా ఉంటుంది, మీరు జాయిన్ కావచ్చు, మీరు ఈ విధంగా దీంట్లో షేర్ చేసుకోవచ్చు అని చెప్పడంలో ఆ, తప్పు ఉండదు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మన దగ్గర వాళ్ళకి మనం చూడగలుగుతారు, దూరం వాళ్ళు చూడలేకపోవచ్చు. వాళ్ళకి కొన్ని విషయాలు మనం పంచుకోవాలి. అట్లాగా. ఇప్పుడు అక్కడ అతని దగ్గరికి అంటే చాలా మందికి అతను చేసే తెలియకపోవచ్చు. కానీ అతనికి దగ్గర ఉన్న వాళ్ళు, కొంచెం దూరంగా ఉన్న వాళ్ళు, అతనికి పరిచయం అయిన వాళ్ళు, వాళ్ళకి తెలుసు. ఎట్లా తెలుసు అంటే అతను చెప్పినాడు కాబట్టి వాళ్ళకి తెలుస్తుంది. అతను చేసినప్పుడు చూశారు కాబట్టి తెలుస్తుంది. రెండు విధాలుగా చెప్పటము అవసరము, వాళ్ళు చేసినప్పుడు చూసిన అంటే చేయటం ద్వారా కొంతమంది తెలుసుకోవడం అనేది కూడా అవసరం. ఈ రెండు జరుగుతాయి. అయితే మీరు అన్నట్టుగా ఇప్పుడు ఏం చేయకుండా అంటే ఏదో చేసినట్టుగా నటిస్తా కొంచెం ఎక్కువగా అడ్వర్టైజ్మెంట్ చేసుకొని చేయకుండా ఉంటే అది సరైన విధానం కాదు. అది సరేలేండి. అది ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఆ గ్రామాల్లో ఉన్న వాళ్ళకి ఎట్లా తెలిసిందని అంటే వాళ్ళు ఆ, కలుసుకోవటము, లేకుంటే వీళ్ళు సంఘాల సాక్ష్యం ఇవ్వటము, ఇట్లాంటి ద్వారా ఆ ప్రాంతాలకు వెళ్ళి ఉండొచ్చు. ఆ విధంగా అంటే వాళ్ళు విన్నారు, ప్లస్ వీళ్ళు చెప్తున్నప్పుడు ఆ, అది కూడా అంగీకరించారు అన్నది నేను అట్లా సెన్స్ చేస్తున్నాను. చెప్పేవాళ్ళు ఏ ఉద్దేశంతో చెప్తున్నా అంటే సరైన ఉద్దేశంతో చెప్పట్లేదు అనుకో, అది అది సరైన విధానం కాదు. సో చెప్పే ఉద్దేశం అనేది చాలా ఇంపార్టెంట్ అనేది నా ఒక ఆలోచన. అంటే అనవసరంగా అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వటం అనేది అది దట్స్ నాట్ గుడ్ హ్యాబిట్. అనవసరంగా అడ్వర్టైజ్మెంట్లు, ఏం పని లేక ఏం పని చేయకుండా అక్కడ ఏమి అంటే దానివల్ల ఎటువంటి గ్రోత్ లేదనుకో మినిస్ట్రీకి, అవన్నీ అట్లా చేయటం మంచిది కాదు. కానీ సో నువ్వు ఏదన్నా కొంతమందికి పంచుకొని ఈ విధంగా చేద్దాం, కలుసుకొని ఇట్లా చేద్దాం అనే ఒక ఆ థాట్ పంచుకోవటం అనేది, వాళ్ళ సాక్ష్యం పంచుకోవటం అనేది అది ఇంపార్టెంట్. ఎందుకంటే మనం అందరూ మనల్ని చూడలేరు. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, నా గురించి మీకు ఎట్లా తెలుసు? నేను మీతో కొన్ని పంచుకోవడం ద్వారా నాకు తెలుసు. నేను చెప్పలేదు అనుకో మీకు తెలియదుగా. ఇంకొక విధంగా నా పక్కన ఎవరో నుండి అది గమనించి మీకు పంచుకుంటే మీరు తెలుసుకుంటారు. సో దేర్ ఆర్ ద టూ వేస్ అనేది వాట్ ఐ బిలీవ్. సరే అండి, మీకు నా ఓబ్లేషన్ ప్రార్థన చేసి ముగించండి అన్న. సో అది ఇది వాకింగ్ వరకు. సో హ్యాండ్ ఓవర్ టు బ్రదర్ చిన్ని కృష్ణ. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. అన్న నేను ఒక మాట యాడ్ చేసి ప్రార్థన చేస్తాను. ఏం లేదు, అపోస్తలుడైన పౌలు ఒక చిన్న మాట అంటారు కదా, నేను కలిగినది మీరు కలిగి ఉండండి. ఏనా క్రీస్తు ద్వారా పౌలు ఏదైతే కలిగి ఉన్నాడో తన సంఘానికి కానీ తనతో వెంబడిస్తున్న విశ్వాసులకు కూడా చెప్తున్న మాట అంటే, క్రీస్తు వల్ల నేను కలిగింది మీరు కలిగి ఉండంటే, ఆ సువార్త విషయం కావచ్చు, లేకుంటే జీవిత విషయంలో కావచ్చు, సువార్త ప్రకటించే విషయంలో కావచ్చు, ఏదైనా కానీ ఆ మనం ఆయన స్వరూపంలో ఉన్నాం కాబట్టి, ఆయన పోలికలో ఉన్నాం కాబట్టి, ఆయన యొక్క గుణగణాలు మనలో ఉన్నప్పుడు మనం ఏది చేసినా అది దేవుని మహిమార్థం జరగబడుతుందన్న. ఇది నేను గ్రహించినటువంటిది. ఆ తెస్సలోని సంఘం కూడా ఆ విధంగా ఉన్నారు కాబట్టి ఈ రోజు ఆ సంఘాన్ని గురించి మనం డిస్కషన్ చేయడానికి గొప్ప కారణం ఏందని నేను అనుకుంటున్నాను. అటు కృప మనందరికీ దేవుడు దయచేసి
ముందుకు నడిపించును గాక. ప్రార్థన. ప్రేమగల తండ్రి, జీవముగల దేవ, మీరు ఇచ్చిన మూలమైన సమయాన్ని బట్టి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో ఈ సమయంలో నాయన మీ దాసు నిలబెట్టుకుని ప్రభా, మరి తెస్సలోనిక సంఘంలో ఉన్నటువంటి నాయన ఈ శ్వాస జీవితాన్ని గురించి నాయన వారికి నిరీక్షణ, ప్రేమ, పని విషయంలో నాయన మరి మీరు మాతో హెచ్చరించిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. జరగనైనటువంటి నాయన రోజుల్లో ప్రభా, మేము ఏ విధంగా నాయన మిమ్మల్ని వెంబడించాలో నాయన మా జీవిత విధానంలో మేము నాయన ఏ విధంగా మీకు మరి అనేక మందికి మాదిరికరమైన జీవితం మరి మా జీవితాల్లో నేర్చుకోవాలి ప్రభు. మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి వందనాలయ్యా, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఏదేమైనప్పటికీ ప్రభు నాయన మిమ్మల్ని మహింపరచాలి. మీ రాజ స్వార్థలో నాయన మేము పాలు భాగస్తులుగా ఉండి నాయన మీ సాక్షులుగా మేము ఈ లోకంలో జీవించినంత కాలం ప్రభు మీరు మాకు తోడండి. ఈ యొక్క ఏఎఫ్సి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి సభ్యుడిని ప్రభు ముందుకు నడిపించని అడుగుతున్నామయ్యా. ఎత్తబడిన వాక్యం నాయన మా హృదయాలు నీరు కట్టి ఫలించటం నాయన మీరే కృప చేయించినందుకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ మా ప్రభువును, మా రక్షకుడు అయిన యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఈ సమయంలో మనం ప్రార్థన